ప్రజాభిమానాన్ని ఎవరూ ఆపలేరని నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతానికి కృషి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. గోదావరి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభకు ఎవరూ సహకరించకుండా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నాయకులు అడ్డుపడే ప్రయత్నం చేశారని, కానీ ప్రజా అభిమానం కలిగిన నాయకునికి ఎప్పుడు ప్రజల అభిమానం ఉంటుందని నిన్నటి సభ నిరూపించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీరొక్కరితే కాదని ఇక్కడ 40 సంవత్సరాలుగా కష్టపడి పార్టీ నిలబెడితే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు చొరబడ్డట్లుగా మీరు వచ్చి చొరబడ్డారని గుమ్మడి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయే గుణం ఉండాలని, లేదంటే అది మీకే నష్టమని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు రాచకొండ కోటేశ్వర్లు, వంగ లక్ష్మీపతి గౌడ్, దుబాసి మల్లేష్, దీపక్, రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పౌర సన్మానాన్ని సహకరించినటువంటి కుల సంఘాలకు, పౌర సమాజానికి, ఐఎన్టీసీ, కాంగ్రెస్ అభిమానులకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ ప్రజలు చూపెట్టినటువంటి ప్రేమ, ఆప్యాయతలు చిరస్మరణీయం, మరోరానిది. ప్రజల అభిమానం ముందు నాయకులు ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రజల అభిమానాన్ని సొరగొన్న నాయకుడికి ఘనస్వాగతం చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా జయజయలు పలుకుతూ వారికి శిరస్సు వంచి 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాం సమాజానికి. మాకు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పురికిపుచ్చుకొని రాజకీయాల్లో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు. ఒకరికొకరు సహకరించుకోవాలి. అందరం కలిసి ఉంటే బలమవుతాం, విడిపోతే ఓడిపోతామన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల మీద అపారమైన గౌరవంతో ప్రజల విశ్వాసాన్ని చొరగొలాలన్నటువంటి ఒక తాపత్రయం, ప్రజాసేవ చేయాలి, ఈ సమాజానికి మనం ఉపయోగపడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పనిచేస్తున్నారు. మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు, మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో, ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు రావాలి, ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన.